హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ విత్ కోలార్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని డ్రైవింగ్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను నేను. అండ్ మనతో పాటు నా ఫ్రెండ్ చైతన్య ఉన్నాడు. సో ఫ్రెండ్స్, అండ్ చైతన్య వాంట్ టు గెట్ ఫెమిలియర్ విత్ ద డ్రైవింగ్. సో హీ థాట్ ఆఫ్ డ్రైవింగ్ 200 kilometers. బట్ ఫెసిలిటీ కార్ విషయంకి వచ్చే కొందికి యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. ఎస్, ఇట్ ఈస్ Hyundai Creta. Because of our technology, we have hired this car. So there are many apps మనకి కార్ హైరింగ్ ఇస్తారు. This Creta for one complete day we got around about 3,000 to 4,000 rupees per day. And why we have hired a car instead of taking or borrowing a car from a friend? Because hire చేయడం వల్ల ఈ పర్టికులర్ కంపెనీ దీని మ్యాక్సిమం డ్యామేజ్ లాస్ 10,000 rupees వరకు అవుతుంది. అండ్ ఇఫ్ ఎనీ స్మాల్ స్క్రాచెస్ ఇస్ దేర్ 1,000 rupees వరకు వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ వెరీ బెనిఫిషియల్ దాన్ బారోయింగ్ ఇట్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఆర్ ఫ్యూ సేఫ్టీ టిప్స్ విచ్ వీ నీడ్ టు ఎన్ష్యూర్. ఫస్ట్, వెహికల్ టైర్ ప్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టీరింగ్ స్టెబిలిటీ ఒకటి చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, కైండ్లీ ఎన్ష్యూర్ స్టెఫనీ అండ్ స్క్రూ జాక్. ఇది ఎక్కడైనా పంచర్ అయినా మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ గోయింగ్ ఆన్ ఇంజిన్ ఆయిల్ మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి, వైపర్ ట్యాంక్లో వాటర్ ఉండాలి, సిగ్నల్స్ పనిచేస్తాయి, ఎలక్ట్రికల్స్ పనిచేస్తాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చిన్నగా అనిపించవచ్చు, బట్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈజ్, ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ మనం ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోపోయినట్టయితే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డ్రైవ్ వీ మే సఫర్. And before entering to the car, kindly ensure you are having a proper driving license. Coming into the car, inside safety, when you enter into the car, seat belt అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేసుకోవాలి, along with seat adjustment. Why? Because this will comfort you while driving. Also comfort you with respect to the pedal operations, accelerator, brake and clutch. And then remove your handbrake to proceed. Yes, Chetu. Coming to second tip, మనం వెహికల్ స్టార్ట్ చేసే ముందు మన సెల్ ఫోన్ని ఖచ్చితంగా ఫ్లైట్ మోడ్లో పెట్టి మాత్రమే డ్రైవ్ చేయాలి, లేకపోతే అది మనం డిస్ట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అండ్ మన చుట్టుపక్కల చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఆ డిస్ట్రాక్షన్స్ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ ఫర్ బిగినర్స్, మనతో పాటు మన సెల్ ఫోన్ అనేది ఒక మాన్స్టర్ అనమాట. ఇఫ్ వీ డోంట్ స్విచ్ ఆఫ్ అండ్ డ్రైవ్, ఇట్ విల్ డెఫినెట్లీ డిస్ట్రాక్ట్ యూ. కమింగ్ టు అనదర్ టిప్, మనం క్లచ్ పెడల్ పైన ఎప్పుడూ కూడా కాల్ పెట్టి డ్రైవ్ చేయకూడదు. క్లచ్ పెడల్ పక్కనే ఒక సపోర్ట్ ప్యాడ్ ఉంటుంది, దానిపైన కాల్ పెట్టుకుని డ్రైవ్ చేయండి, లేకపోతే ఫ్యూచర్లో మనం క్లచ్ పైన ఎక్కువ ఇంకర్ చేయాల్సి వస్తుంది, కాస్ట్ అనేది. సో ఇటువంటి వెహికల్ టు వెహికల్ వెళ్తున్నప్పుడు ఫ్రంట్ వెహికల్ ఉన్న రియర్ బంపర్ని మనకు కనిపించే విధంగా డ్రైవ్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ వెహికల్ టు వెహికల్ ఇనఫ్ స్పేస్ అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాం అండ్ కంటిన్యూస్గా క్లచ్ పైన కాల్ పెట్టి ఉండడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. అటువంటి టైంలో మనం హ్యాండ్ బ్రేక్ని ఎంగేజ్ చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం మన వెహికల్ ఇంక్లినేషన్లో ఉంటే, ఇంక్లినేషన్ నుంచి వెహికల్ ఎలా తీయాలంటే హ్యాండ్ బ్రేక్ని స్లోగా డిసెంగేజ్ చేసి స్లోగా యాక్సిలరేషన్ చేస్తుంది. యాక్సిలరేషన్ ఎవ్రీ 20 seconds ఒకసారి ఈ 3 మిర్రర్స్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, రోడ్ అనేది 2 halves కింద డివైడ్ అయ్యింది. ఒకటి LH లేన్, ఒకటి RH లేన్. మన వెహికల్ అనేది ఎప్పుడు కూడా LH లేన్లో మాత్రమే నడపాలి, RH లేన్ ఓన్లీ ఫర్ ఓవర్టేకింగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ టిప్ చాలామంది తెలియదు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, లారీ అనేది రాంగ్ లేన్లో వెళ్తుంది. ఇట్స్ అన్ ఓవర్టేకింగ్ లేన్. సో మనం ఓవర్టేకింగ్ చేసేటప్పుడు, లేన్ చేంజింగ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్ వేసుకొని 2 to 3 seconds మనం గ్యాప్ ఇచ్చినాక మాత్రమే మనం డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మన బ్లైండ్ స్పాట్లో ఏదైతే వెహికల్ ఉందో అది మనకు కనిపించదు. అండ్ మన దగ్గర ఉన్న నార్మల్ రేంజ్ కార్స్లో ఈ టెక్నాలజీ లేదు, బట్ మన కంట్రీలో హై అండ్ కార్స్ అండ్ అదర్ కంట్రీస్లో ఆల్ కార్స్లో ఈ టెక్నాలజీ ఉంది. ఏదైతే బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉందో మనం ఓవర్టేక్ చేసేటప్పుడు మనకి ఏదైతే కనిపించదో ఆ వెహికల్ బ్లైండ్ స్పాట్లో ఉన్నది మన సైడ్ వ్యూ మిర్రర్ పైన ఒక రెడ్ ఇండికేషన్ ఇస్తుంది. నెక్స్ట్ టిప్, డ్యూరింగ్ ఓవర్టేకింగ్ మనం కంప్లీట్గా ఓవర్టేక్ చేసుకొని మన కార్ టెయిల్ భాగం ఏదైతే ఉందో మన పక్క లేన్లో ఉన్న వెహికల్ దానికంటే దీనికి ఒక డిస్టెన్స్, ఒక మినిమం 10 meters ఎన్షూర్ చేసుకున్న తర్వాత మాత్రమే లేన్ అనేది చేంజ్ చేయాలి మనం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టిప్, మనం లేన్ మధ్యలో వెళ్ళేటప్పుడు మనం డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఇఫ్ యూ కెన్ సీ ద ఫ్రంట్ వైపర్, ఈ RH వైపర్ ఏదైతే ఉందో ఆ వైపర్కి ఒక నాచ్ ఉంటుంది. ఆ నాచ్ మన ఐసైట్ టు ఆ డాటెడ్ లైన్ మ్యాచ్ చేసినట్టయితే మన ఫ్రంట్ టైర్ అనేది ఈ లైన్ పైన వెళ్తుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఫ్యూ టిప్స్ అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్.
ఎస్ చైతన్య, నువ్వు కెమెరాని చూడకుండా నువ్వు నేర్చుకున్నది అండ్ హౌ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్స్పీరియన్స్ ఫ్యూ టిప్స్ లైక్ నాకు అంతకుముందు నేను బిగినర్ అండి. సో నేను ఏంటంటే క్లచ్ పెడల్ మీద ఆల్రెడీ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందో తెలియక ఎప్పుడు కూడా లెఫ్ట్ లెగ్ ఆ ఇంక్లినేషన్లో పెట్టి అలా ఉంచేవాడిని. దానివల్ల నాకు ఫుట్ పెయిన్ వచ్చింది. నౌ వాట్ ముఖేష్ సజెస్టెడ్ ఈస్ వీ కెన్ రెస్ట్ అవర్ ఫీట్ ఆన్ ద సపోర్ట్ బార్ అండ్ జస్ట్ beside the pedal. It has given definitely a good support for me and ఇప్పుడు చాలా రెస్ట్ఫుల్గా డ్రైవ్ ఉంది. వెరీ హ్యాపీ ఫర్ దట్. How about maintaining the car in the lanes? మెయింటైనింగ్ ద కార్ ఇన్ ద లేన్స్ ఇప్పుడు ఏదైతే ముఖేష్ చెప్పిన గైడెన్స్ ఉన్నదో లైక్ ఒక లైన్ని మనము డ్రైవ్ లైన్ గాను రెండోది ఓవర్టేక్ లైన్ గాను కన్సిడర్ చేసుకొని ఓన్లీ సింగిల్ డ్రైవ్లో మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకు కూడా ఒక క్లారిటీ మెయింటైన్ అవుతుంది. సో దాట్ మనకి ఎప్పుడైనా సరే మనం వెహికల్స్ క్లమ్జీగా ఉన్నాయి, ఓవర్టేక్ చేయాలి, అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా సింపుల్గా మనం ఓవర్టేక్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిగ్నల్ ఇవ్వాలి, ఓవర్టేక్ చేయాలి, మళ్ళీ బ్యాక్ టు డ్రైవ్ లైన్. And చైతన్య వైపర్ టెక్నిక్ టు మెయింటైన్ కార్ ఇన్ వన్ లేన్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అండి వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆ వైపర్ నుంచి మనము సెంటర్ లైన్ ఎలా అలైన్ చేసుకోవచ్చు అనే టెక్నిక్ చెప్పాడు కదా, దట్ ఈస్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. లైక్ మనకి ఈజీగా ఆ డ్రైవ్ లైన్లో మనం ఎక్కడ మన ఫ్రంట్ వీల్ ఉంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఆ బేస్ ఏదైతే ఉందో అది దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం ఈజీగా. దట్స్ వెరీ గుడ్ పార్ట్. Okay friends, thanks for watching. Please do subscribe to my channel. Thank you.